ప్రియ సార్వత్రిక సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రికి మన పట్ల ఉన్న కృప, కరుణా వాత్సల్యతకై ఎంతైనా స్తుతింపబద్దులం. ఈరోజు దినవాక్యంలోని శ్రేష్టమైన జీవపు మాటలు గమనిద్దాం. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఈ వాక్య భాగం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించవచ్చు. కొన్నేళ్ల క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను. ఆ ఓడ కెప్టెన్ చాలా నిష్టగల విశ్వాసి. ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో ఇలా అన్నాడు: కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా నా విశ్వాస జీవితంలో విప్లవాత్మకమైన మార్పుని తీసుకువచ్చిన పరిస్థితి జరిగింది. బిస్టల్ వాడైన జార్జ్ ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను 24 గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను. అంతలో జార్జ్ ముల్లర్ నా దగ్గరికి వచ్చాడు. కెప్టెన్ గారు, శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి అన్నాడు. అది అసాధ్యం అన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: సరే, మీ ఓడను అక్కడ చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు. గత 58 సంవత్సరాలుగా నేనెప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు. రండి, కిందకు వెళ్ళి ప్రార్థన చేద్దాం అన్నాడు. ఆ సేవకుణ్ణి చూసి ఈయన ఏ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకోవచ్చాడో అనుకుంటూ, మిస్టర్ ముల్లర్, పొగమంచు ఎంత దట్టంగా పట్టుందో తెలుసా అన్నాను. నాకు తెలీదు అని సమాధానమిచ్చాడు. నేను దట్టంగా పట్టిన మంచుని చూడడం లేదు, సజీవుడైన నా దేవుణ్ణి చూస్తున్నాను. ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని చక్కబెట్టాడు. అతడు మోకరించి చాలా సాధారణమైన చిన్న ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థించడం ముగించిన తర్వాత నేను ప్రార్థన చేయబోయాను. కానీ అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చెయ్యవద్దన్నాడు. ముందు ఆయన జవాబిచ్చాడని నమ్ముతున్నావా? నాకైతే జవాబిచ్చేశాడన్న నమ్మకం ఉంది. ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరమే లేదు అన్నాడు. ఆశ్చర్యంగా అతని వంక చూశాను. అతడు అన్నాడు: కెప్టెన్, 57 సంవత్సరాల నుండి దేవుడు నాకు తెలుసు. ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ సంవత్సరాలన్నింటిలో ఒక్కటి కూడా లేదు. లేచి తలుపు తెరిచి చూడు, పొగమంచు తొలగిపోయి ఉంటుంది. నిజమే, లేచి చూశాను, అంతా నిర్మలంగా ఉంది. శనివారం నాడు జార్జ్ ముల్లర్ క్యూబెక్ సిటీలో ఉన్నాడు. ఆయనపై ప్రేమ ఉంటే ఆయన వాగ్దానాల్ని నమ్ముదాం. తండ్రి ప్రేమతో బతుకంతా వెలిగే అని గుర్తిద్దాం. దేవుడు ఈ దినవాక్యమును మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.